హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వెజ్జీస్ మేనియా. ఈరోజు మన రెసిపీ గుమగుమలాడే గుత్తి వంకాయ కూర. వంకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరికీ చాలా ఇష్టం కదా! అలాంటి వంకాయ కూరని ఈరోజు మనం టేస్టీగా, ఫాస్ట్‌గా, సింపుల్‌గా ఎలా చేసుకుందాలో చూపిస్తాను రండి. ముందుగా మనకి కావాల్సిన సైజులో వంకాయలను తీసుకొని మనం 4 భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా పూర్తిగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా సాల్ట్ వేసుకుని కట్ చేసుకున్న వంకాయలన్నింటినీ అందులో వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయ కలర్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 5 నుండి 6 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకు బాగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఈ కలర్లో ఉన్నప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని హీట్ అయిన తర్వాత ముందుగా మనం సాల్ట్ వాటర్లో పక్కన పెట్టుకున్న వంకాయలన్నింటినీ ప్యాన్లో వేసేసి ఒకసారి కలిపేసేయాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. చూసారు కదా, వంకాయ కలర్ అయితే కొద్దిగా మారిపోయింది కదా! ఇలా ఉన్నప్పుడు వంకాయలన్నింటినీ కూడా మరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పోపుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం. దీనిలో 5 నుండి 6 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని ముక్కలు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా బరకగా అయితే సరిపోతుంది. దీనిలో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మనం మిక్స్ చేసుకుంటే మనకి స్టఫింగ్కి మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలు తీసుకుని ఈ స్టఫింగ్ అంతా వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. చూసారు కదా, అలా స్టఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం కర్రీ చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు రాకుండా ఉండేలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి. చూసారు కదా, మొత్తం వంకాయలు అయితే వేసామండి. ఇప్పుడు మిగతా స్టఫింగ్ అంతా కూడా వంకాయల మీద వేసేసి కొద్దిగా వాటర్ జీమి మూత పెట్టుకుని ఒకసారి తీసుకుని కలిపేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా కుక్ అవుతున్నాయో. ఖచ్చితంగా వంకాయ అయితే బాగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని తీసేసి పావు స్పూన్ షుగర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. షుగర్ వేయడం వల్ల కూడా మనకి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుని తీసేయాలి. చూసారు కదా, ఆయిల్ అయితే ఎలా పైకి వస్తుందో అలా వస్తే మనకి ఖచ్చితంగా బాగా కుక్ అయినట్టండి. ఇప్పుడు మరొక 2 నిమిషాలు మూత పెట్టేసుకుని తీసేసుకుందాము. చూసారు కదా, మనకి వంకాయ కూడా చాలా బాగా ఉడికిపోయింది. దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని తీసేసుకుంటే గుమగుమలాడే గుత్తి వంకాయ కూర అయితే మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.